హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ కర్రీ ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేస్తారా? డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసిన నాన్ వెజ్ కర్రీ ఒకే స్టైల్లో చేస్తే ఏం కిక్ ఉంటుంది. అప్పుడప్పుడు కూడా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేస్తూ ఉండాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, రైస్లో కానీ, రోటీలో కానీ, జొన్న రోటీలో కానీ, పుల్కాలో కానీ, పరోటాస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకొరకైతే 1/2 కిలో చికెన్ బాగా వాష్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా చికెన్ మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఒక 10 మినిట్స్ చికెన్ అనేది సాల్ట్ వాటర్లో లెమన్లో నానిందంటే చికెన్ మంచి జ్యూసీగా సాఫ్ట్గా వస్తుంది. దాని కొరకైతే ఇక్కడ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. 6 to 7 గ్రీన్ చిల్లీస్, కొద్ది పుదీనా, కొద్ది కొత్తిమీర, కొద్ది మెంతికూర, 6 to 7 క్యాష్యూ నట్స్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అదేవిధంగా 2 ఇలాచి, లవంగం, కొద్ది చెక్క, మీడియం సైజ్ ఆనియన్, ఒక బిగ్ సైజ్ టమోటా, 2 టేబుల్ స్పూన్ కర్డ్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. పేస్ట్ లాగా ఈ విధంగా బాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్యాస్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, అదేవిధంగా కొద్దిగా బటర్ వేసేసుకొని ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్లోని వాటర్ అంతా పోయేసి చికెన్లోని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు చికెన్ యొక్క కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి పేస్ట్ యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ చికెన్ని హై ఫ్లేమ్లో లిడ్ క్లోజ్ చేయకోకుండా బాయిల్ చేసేసుకోవాలి. ఈ విధంగా చికెన్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసుకొని చికెన్ ముక్క బాగా ఉడికేంత వరకు అయితే బాయిల్ చేసేసుకొని ఫైనల్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా అయితే యాడ్ చేసేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని పెట్టేసుకోవాలి. అంతే అండి, సింపుల్ టేస్ట్ చికెన్ కర్రీ అయితే రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నేను ఇప్పుడు మా ఇంట్లో నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తే డిఫరెంట్ స్టైల్లో అయితే ట్రై చేస్తూ ఉంటాను. అది చికెన్ కానీ, మటన్ కానీ, చికెన్ బిర్యానీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఎగ్ కర్రీ కానీ డిఫరెంట్ స్టైల్లో అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఏదైనా చేసుకుంటేనే కదా బాగుందా లేదని తెలిసేది. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి.